నిన్న ఒక్క రోజులో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్, ఇంటర్నేషనల్ న్యూస్ గురించి మాట్లాడితే G7 సమ్మిట్ చాలా ముఖ్యంగా నిలిచింది. ఇండియాలో ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల నాయకులతో డిస్కషన్ జరిగింది. లైక్ ట్రేడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ వంటి టాపిక్స్పై మీటింగ్ జరిగింది. దీనివల్ల ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, అలాగే మంచి మంచి జాబ్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ గ్లోబల్ లెవెల్లో ఇండియా రోల్ ఎంత ముఖ్యమైందో ఈ మీటింగ్ ద్వారా మరొక్కసారి మన అందరికీ తెలిసింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే మాన్సూన్ రెయిన్స్. ముంబైలో మాన్సూన్ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ స్థాయి కన్నా చాలా చాలా తక్కువ పడ్డాయి. సో దీనికి అథారిటీస్ వాటర్ రేషనింగ్ మెజర్స్ తీసుకోవాల్సి వచ్చింది. చాలామంది ప్రజలు రోజువారీ అవసరాల కోసం నీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి వాటర్ కన్జర్వేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఎంత అవసరమో మనందరికీ గుర్తు చేస్తుంది. అండ్ ఈ వాటర్ కన్జర్వేషన్స్ వల్ల ఈ వాటర్ ఎక్స్పెక్టెడ్ స్థాయిలో పడకపోవడం వల్ల రెయిన్ఫాల్స్ ఫ్యామిలీ, సీనియర్ సిటిజన్స్, ఫార్మర్స్ అందరూ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ హైలైట్ న్యూస్ ఏంటో తెలుసా? స్పోర్ట్స్. ఐసీసీ ఉమెన్ T20 వరల్డ్ కప్. ఇది ప్రస్తుతం ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. వివిధ దేశాల టీమ్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నారు. ఉమెన్స్ క్రికెట్కి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్స్ పెరుగుతోంది మరియు యువ క్రీడాకారులకు ఇది ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారుతుంది. స్పోర్ట్స్ మనకు డిసిప్లిన్, టీమ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ నేర్పిస్తుంది. నిన్న జరిగిన విషయాలలో చాలా 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 ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే, G7 సమ్మిట్ వల్ల ఒక్కొక్క దేశానికి ఇంకొక దేశానికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, అలాగే జాబ్స్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ G7 మీటింగ్. అండ్ సెకండ్ వన్, మాన్సూన్ రెయిన్స్. మన ముంబైలో మాన్సూన్ రెయిన్స్ తగ్గిపోవడం వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనం నేచర్ని తక్కువగా చూసుకోకూడదు అని చూపిస్తున్నది ఈ ముంబై మాన్సూన్ రెయిన్స్. అండ్ థర్డ్ వన్, ఉమెన్స్ T20 వరల్డ్ కప్. మెన్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారో క్రికెట్లో, ఇప్పటికి ఉమెన్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో రేపు మళ్ళీ ఇలాంటి న్యూస్తో కలుసుకుందాం. బాయ్.